మేము కలిసి ఓడిపోలేదులేండి. ఉమ్, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి ఈవేళ మళ్ళీ అదే వైసీపీ మీద మేము దాడి చేస్తుంటే వైసీపీ మళ్ళీ అవి చూపిస్తున్నాయి మాకు. అంటే ఎక్కడా ఉంటది, 1,000 మీద చూపిస్తాను, 3,000 నా దుక్కి చూపిస్తుంటాయి, సహజంగా ఉండేదే కదా అది. అవును. అంటే నేను చెప్తున్నా, ఓడిపోయిన ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అని రేపు మేము గతంలో ఎప్పుడు మేము అది ప్రస్తావించినట్టుగా నా దగ్గర సమాచారం లేదు, కానీ ఏమన్నా మేము కూడా ఏదైనా అలాంటి సందర్భం 10 ఏళ్ళ నాడు 15 ఏళ్ళ నాడు వస్తే మేము కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి అనేద్దాం, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ గా ఇది కనబడుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఉందా. ఉమ్. అయితే నేనేమంటా, సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయారండి, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లోకి వెళ్ళారు. కాల్ వచ్చింది, కట్ చేశాను. రైట్. అయితే రైట్. టెక్నికల్గా సమ్ ఇష్యూ వచ్చినట్టుంది. తిరుపతిరావు గారు, హోప్ ఇట్ ఈస్ ఓకే అండి. రైట్, వాసుదేవన్ గారు చెప్పండి తిరుపతిరావు గారు. అయితే ఎప్పుడైతే ఇటువంటి ప్రాధాన్యత లేకపోయినట్టయితే వారి పట్ల ఒక సానుకూలత ఈ దేశ అంటే నేనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేస్తున్నారనే ఆలోచన కాదు నాకు. కూటమి ధర్మాన్ని కరెక్ట్ గా తీసుకెళ్తున్నందుకు ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సంతృప్తికరంగా ఉన్నాం మేము. అదే విధంగా భారతీయ జనతా పార్టీ పట్ల కూడా ఏదైతే మా సత్యకుమార్ మాకు వచ్చినటువంటి శాఖ 1, 2 అనేది అది వేరే అంశం అండి, దాని గురించి అంత పెద్ద చర్చ అవసరం లేదు. కూటమి ధర్మము పాటిస్తూ ఈ 5 సంవత్సరాలు వెళ్ళి మరొక 5 సంవత్సరాలు, మరొక 10 సంవత్సరాలకి ప్లానింగ్ ఏదైనా జరుగుతుందంటే ఆ ప్లానింగ్ నేపథ్యంలో వంగవీటి రాధా గారు లాంటి ఆయన వల్లే గెలుపు వచ్చిందని చెప్పడానికి ఎవడో అవకాశం లేకపోయినా, కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఆయన ఒక కారకుడు అయితే అయి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా సరే, లేదు చివరికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోము వీర్రాజు గారికి ప్రాధాన్యత వచ్చినా సరే మేము సంతోషిస్తాం కదా, డెఫినెట్ గా. అది రాష్ట్ర తాలూకా అభివృద్ధికి అవసరం ఉన్నదే కదా. కాదండి, మీ సోము వీర్రాజు గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయమని అడుగుతారా మీరేమన్నా? మరి అదే కదా ఇప్పుడు నేను మాట్లాడింది, ప్రాధాన్యత వస్తే అనేసి అంటే ఏ రకంగా ఇచ్చిన రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇచ్చినా పర్వాలేదు అనటం వేరు, మాకు ఇవ్వాలి అని అడగటం వేరు. నేను ఇవ్వాలి అని అడిగే స్థితిలో నేను లేను కదా సార్. నేను ఒకటి అధికార ప్రతినిధి, వరకు అభిప్రాయం చెప్పగలను కానీ డిమాండ్ చేయడం నా పరిస్థితి కాదు కదా. మీలా ఫ్రీలాన్స్ కాదు నేను. మీ పార్టీకి కూడా అలాంటి పరిస్థితి లేదా? ఖచ్చితంగా ఉంది, పార్టీకి ఉంది, బట్ అధికార ప్రతినిధిగా నాకు పరిమితులు ఉంటాయి. తిరుపతిరావు గారు, స్మాల్ సబ్మిషన్ మీ పర్మిషన్ తోటే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మీ 8 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి మామూలు ఇది గీతావాక్యం చెప్పారట మీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు. ఏంటంటే, మనం అధికారంలో లేము, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, మనం జస్ట్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్గా అక్కడ ఉన్నాం, కాబట్టి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ బాధ్యతను నిర్వహించండి, కన్నుపోయేంత కాటుగా పెట్టుకోమాకండి, అక్కడున్నది చంద్రబాబు గారు, చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే చాలా కాన్షియస్ తోటి మంచి స్పృహతోటే చెప్పింది మీ హెడ్ క్వార్టర్స్. ఏంటంటే, మీరు ఇక్కడ మీ స్థానం ఏంటో మీకు తెలుసు, మీ హెడ్ క్వార్టర్స్కి తెలుసు, మీకు ఇన్ ది సెన్స్. సో మీ ఎమ్మెల్యేలు మరి ఆ పులిమేసుకొని తిరగటం అంటే, ఇంతకుముందు కామినేని శ్రీనివాస్ గారు తిరిగేవారు కదా, అలా కాకుండా కొంచెం ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనే స్పృహతోటి బీజేపీ లాబీల్లో కూర్చోవటం, బీజేపీ బెంచీల్లో కూర్చోవటం ఇలాంటివి చేయండి. ఎందుకంటే అలవాటు కొద్దీ వెళ్ళిపోయి టీడీపీ బెంచెస్లో కూర్చోవటం అలాంటివి చేయమాకండి అని చెప్పేసి, అంటే మీ ఐడెంటిటీ మీరు కాపాడుకోండి అని. ఎందుకంటే ఎక్కువ మంది పారా చూస్తున్నారు కాబట్టి. సో అదొకటి చెప్పారట. రెండోది ఏంటంటే, అనుక్షణం మీరు తెలుగుదేశం మూవ్స్ గమనిస్తూనే ఉండండి, మీగ్గా మీరు వేలు పెట్టమాకండి, రంధ్రాన్వేషణ చేయకండి. క్యాబినెట్లో కూడా మీ సే ఏమి ఉండదు, ఒకవేళ మీరు ఉన్నప్పటికీ వాళ్ళ సేనే ఉంటుంది, దానికి కూడా మీరు ఇబ్బంది పడద్దు. మన ఎదిగే క్రమంలో బోళ్ళన్న ఆటుపోట్లు ఉంటాయి, వీటన్నిటినీ మీరు ఎస్సిమ్యులేట్ చేసుకోండి అని చెప్పి స్పష్టమైన బోధ చేశారట మీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు. తప్పేం లేదు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మనంగా ఎదిగే ఎందుకు ఆలోచించండి, ఇది ఒక అవకాశంగా భావించండి అని చెప్పారు. సో ఇప్పుడు అందువల్ల కృష్ణాంజనేయులు గారి డౌట్లో నాకేమీ ఏది నిర్హేతుకంగా ఆయన అది అడిగారని నేను అనుకోవట్లా. మీ ఐడెంటిటీ ఈసారి కాపాడుకుంటే నెక్స్ట్ టర్మ్కి 2029కి మీ ప్రావెస్నెస్ ఏంటో చూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనేది మీ హెడ్ క్వార్టర్స్ ఆలోచన.
డెఫినెట్ గా ఆ, ఆ, వాసుదేవన్ గారు, అయితే మీరు చెప్పింది కరెక్టే. అయితే అది శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడారా లేదా అనేది నా వద్ద సమాచారం లేదు, ఉండాల్సిన పని లేదు. కానీ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండవ రోజు నాడు జరిగినటువంటి, మొదటి రోజు నాడు జరిగినటువంటి పదాధికారులు ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశంలో, నేను కూడా పదాధికారుల సమావేశంలో నేనున్నాను, రెండో రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా ఉన్నాను. ఆ సందర్భంగా మా అధినాయకత్వం ఒక సూచన అయితే చేయడం జరిగింది, మీరు చెప్పినటువంటి సూచనే. అధికారంలో మనం అధికార పార్టీగా లేము, అది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీగా లేము. మీరు చెప్పినట్టుగా మనం అధికారంలో ఒక భాగస్వామ్యం మాత్రమే, మందే అధికారం కాదు, 1% భాగస్వామ్యంతోనే ఉన్నాం మనం అనే సూచన చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది కూడా నేను కొంచెం విడమరుస్తాను. సాధారణంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు అధికారంలోకి వచ్చామనేసి అంటే ఒక ఉత్సుకత ఉంటుంది, ఏదన్నా ప్రజలు చేయాలో లేకపోతే మనకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించుకోవాలో అన్నటువంటి ఉత్సుకత ఉంటుంది. ఆ నేపథ్యంలో కార్యకర్తలకు సంబంధించి ఇప్పుడు మా మంత్రి అయ్యారు, మా సత్యకుమార్ మంత్రి అయ్యారు, మా పార్టీ నాయకుడు మంత్రి అయ్యాడు అనేసి అంటే నాకు ఒక కోరిక ఉంటుంది అనమాట. నాకు జరిగినటువంటి డ్యామేజెస్ దిద్దుకోవాలా, లేకపోతే నా వాళ్ళకి జరిగినటువంటి డ్యామేజెస్ దిద్దుకోవాలా, లేకపోతే నా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తీర్చుకోవాలని. ఆ విధంగా మీరేమి ఉత్సాహం చూపించి మీరే అధికారంలో ఉన్నారు అనుకోకండి. మనం అధికారంలో ఒక మైనర్ పార్ట్నర్స్ మాత్రమే. కాబట్టి మన దృష్టి అనేది పార్టీ ఎదుగుదల అనేది ఎప్పుడూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పితే విచిత్రం ఏంటంటే, రిజల్ట్ వచ్చిన రెండో రోజు నుండి మా కార్యాచరణ మాకు స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మేము మళ్ళీ రేపు ఒక కార్యక్రమం ఉంది, 21వ తేదీ, 23వ తేదీ ఒక కార్యక్రమం ఉంది, 25వ తేదీ ఎమర్జెన్సీ డే ఉంది. మా షెడ్యూల్ మాకు ఉంటుంది, మీకు తెలుసు కదా. ఒక సంవత్సరం పాటు ఉన్న షెడ్యూల్ ఉంటుంది, ప్రతి నెలకు ఒక షెడ్యూల్ ఉంటుంది, ప్రతి 3 నెలలకు ఒక షెడ్యూల్ ఇస్తాం. అలాగే మా పని మాకు ప్రారంభం అయిపోయింది. కాబట్టి మీరు అన్నటువంటి మాట వాస్తవమే. అది అక్కడ అన్నారా లేదో తెలియదు, శాసనసభా పక్షం సమావేశంలో అన్నారా లేదనేది నాకు తెలియదు, నేను అక్కడ లేను. కాబట్టి మాకు ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశంలో ఆ విషయం ప్రస్తావన తెచ్చారు. ప్రతి కార్యకర్త అది గుర్తెరిగే మసలుకోవాలి. లేదనేసి అంటే ఒకటేంటంటే ఈ ఆలోచనతో ఉంటే కార్యకర్త నిరాశకు గురవడానికి కూడా అవకాశం ఉంటది. మళ్ళీ ఎప్పుడులాగే తెలుగుదేశం పార్టీ మనకు కలపలేదు, ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి ఉంటది. రెండోది, ఆశలే తగ్గించుకున్నట్టయితే ఈ ఇబ్బంది ఉండదు, నిరాశకు పెద్దగా అవకాశం ఉండదు అని చెప్పడం అయితే జరిగింది. రైట్ అండి, అవసరం కూడా భావించాం మేము. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి.